డిసెంబర్ నెల వచ్చేసింది. ఇంకా ఫ్యూ డేస్ లోనే మనం 2025 లోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఇప్పటికి చాలా మంది ఇంకా 4G మొబైల్స్ నే వాడుతున్నారు. సో 4G మొబైల్స్ నుండి 5G మొబైల్స్ కి అప్డేట్ అవ్వాలంటే ఇంకా ఆలోచిస్తున్నారు. ఇక్కడ 5G మొబైల్స్ కొనాలంటే ఇక్కడ మనం ఎక్కువ బడ్జెట్ పెట్టాలని మీరు ఆలోచిస్తుంటే ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే మనకి 10,000 బడ్జెట్ లోనే బెస్ట్ 5G మొబైల్స్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ డిసెంబర్ వరకు మనకి చాలా మొబైల్స్ అయితే మనకు 10,000 బిలో బడ్జెట్ లోనే లాంచ్ అయినాయి. సో అందులో నేను అన్ని రివ్యూ చేసి టాప్ 5 బెస్ట్ 5G మొబైల్స్ ని అది కూడా అండర్ 10,000 బడ్జెట్ లో ఉన్నవి నేను మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా 10,000 బిలో బడ్జెట్ లో ఒక 5G మొబైల్ కొనాలి అని మీరు ఆలోచిస్తుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్లే ముందు హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రాజేష్, వెల్కమ్ టు టెక్ డీల్ బాక్స్. అని ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. మొదలెడదామా? ఇందులో 5th మొబైల్ వచ్చేసి iQOO Z9 Lite మాట. సో ఇందులో ముందుగా మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 90Hz రిఫ్రెష్ రేట్ తో HD డిస్ప్లే తో వస్తుంది. అలాగే 840 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది అనమాట. అవుట్డోర్ లో కూడా దీని వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఈ బడ్జెట్ రేంజ్ లో బెస్ట్ 5G ప్రాసెసర్ అనమాట. 10,000 బడ్జెట్ లో చిన్న గేమింగ్ చేసుకుంటా కూడా ఈ మొబైల్ మీకు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ బొకే కెమెరాతో వస్తుంది అనమాట. దీని కెమెరా విషయంలో కూడా చాలా మంచి పిక్చర్స్ మనకి ఇది ఇస్తుంది. అలాగే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి బాక్స్ లో కూడా చార్జర్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా దీనికి ఒక మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇంకా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి 10,000 బడ్జెట్ లో IP64 వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్న ఒకే మొబైల్ మాట ఇది. అది కూడా iQOO నుంచి వస్తుంది. సో అలాగే ఇది మనకి Android 14 తో వస్తుంది. ఇంకా మనకి 2 years వరకు Android అప్డేట్స్ వస్తాయి. అలాగే 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఆరామ్సే దీన్ని మనం ఒక 4 years వరకు మనం ఈజీగా అయితే వాడుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎవరైనా పర్చేస్ చేయాలంటే దీన్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme C65 5G మొబైల్ మాట. దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.67 inches HD ప్లస్ LCD డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే 625 nits హై పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది అనమాట. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది కూడా మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అలాగే కెమెరా విషయానికి వస్తే ఇది మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. అలాగే దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 watts పిక్ ఛార్జ్ తో వస్తుంది అనమాట. సో ఇందులో కూడా మనకి ఛార్జర్ అనేది బాక్స్ లో వస్తుంది. మనం సపరేట్ గా అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇది IP54 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది అనమాట. ఇంకా దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే మన Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి. అలాగే కెమెరా కూడా మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో మంచి కెమెరాస్ అయితే మనకి ఇందులో ఉంటాయి. అంతేకాకుండా అలాగే దీని బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మనకి 1 or 2 days అయితే ఖచ్చితంగా వస్తుంది. దీని డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. అలాగే ఇది లేటెస్ట్ సాఫ్ట్వేర్ తో వస్తుంది. 2 years వరకు Android అప్డేట్స్ వస్తాయి. అలాగే 3 years వరకు మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. సో ఆరామ్సే మనం పర్చేస్ చేయొచ్చు. ఎటువంటి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఇందులో ఉండదు. సో అదొకటి ఇందులో మైనస్. అయినప్పటికీ 10,000 బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ పర్చేస్ చేయాలంటే దీని కూడా మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు తర్వాత మొబైల్ వచ్చేసి Redmi A4 5G మొబైల్ మాట. ఇది రీసెంట్ గా లాంచ్ అయిన మొబైల్. ఇది మనకు డిస్ప్లే విషయానికి వస్తే సో ఈ సెగ్మెంట్ లోనే లార్జెస్ట్ అండ్ స్మూతెస్ట్ డిస్ప్లే తో వస్తుంది. 6.88 HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది అనమాట. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే Snapdragon 4S Gen 2 5G ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్ రేంజ్ లో ఇది కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా దీని కెమెరా విషయానికి వస్తే 15 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇది మనకి 10x జూమ్ వరకు మనం జూమ్ చేసి మనం పిక్చర్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే దీని బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే మనకి ఇది బాక్స్ లో 33 watts ఫాస్ట్ చార్జర్ కూడా మనకి ఇది బాక్స్ తో పాటు వస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లాంచ్ అయిన ప్రైస్ వచ్చేసి మనకి 4GB 64GB వేరియంట్ మనకి 8500 అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మనకి ఒక 9000 బిలో బడ్జెట్ లోనే ఇది మనకి వస్తుంది కాబట్టి సో రెడ్మీ నుంచి మనకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో దీని లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడ నుంచి చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Moto G45 5G మొబైల్ మాట. దీని డిస్ప్లే విషయానికి 6.5 inches HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 15+2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో వస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా ఇది మనకి Corning Gorilla Glass 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే మనకి డ్యూయల్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో 10,000 బడ్జెట్ లో డ్యూయల్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న ఒక మొబైల్ మాట ఇది. అంతేకాకుండా ఇది Android 14 తో వస్తుంది. మనకి ఇంకా 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అలాగే 3 years వరకు మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్
అప్డేట్స్ కూడా వస్తాయి. మెయిన్ గా దీన్ని ప్రోసెస్ విషయం వస్తే దీని డిజైన్ మాట, దీని డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. లెదర్ బ్యాక్ ఫినిష్ తో వస్తుంది. దీని డిజైన్ చాలా యూనిక్ గా 10,000 బడ్జెట్ లో మంచి డిజైన్ తో వస్తుంది అనమాట. అంతేకాకుండా దీని కెమెరాస్ బాగుంటాయి, అలాగే దీని స్పీకర్స్ కూడా బాగుంటాయి అన్నమాట. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో ఏదైనా మైనస్ ఉందంటే అది ఒక మోటో నుంచి కాబట్టి దీని సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది చాలా స్లోగా వస్తాయి. సో ఇది పెద్ద మనకు ప్రాబ్లం కాదనుకుంటే ఇది కూడా మంచి మొబైల్ అవుతుంది 10,000 బడ్జెట్ లో. ఇప్పుడు తర్వాత మొబైల్ వచ్చేసి పోకో M6 ప్లస్ మొబైల్ అనమాట. సో ఇది మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డిస్ప్లేతో వస్తుంది. సో 10,000 బడ్జెట్ ఇప్పుడు దాకా చెప్పిన మొబైల్ అన్నింటిలో గల ఇది ఫుల్ హెచ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఫుల్ హెచ్ డిస్ప్లే కావాలంటే సో ఇది మీకు ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది. అలాగే దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE ప్రాసెసర్ తో వస్తుంది. సో దీని కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఈ బడ్జెట్ రేంజ్ లో ఇప్పుడున్న అన్ని మొబైల్స్ ఇదే బెస్ట్ కెమెరా క్వాలిటీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి 108 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలాగే ఇంకా ప్లస్ 2 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది అనమాట. అంతేకాకుండా దీని బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5030 mAh పవర్ఫుల్ బ్యాటరీ అయితే మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో అవైలబిలిటీ ఉందన్నమాట. సో అంతేకాకుండా మనకి ఇది బాక్స్ లో చార్జర్ తో పాటు వస్తుంది. సో దీని డిజైన్ కూడా 10,000 బడ్జెట్ లో చాలా యూనిక్ గా చాలా బాగుంటుంది అనమాట. ప్రోసెస్ విషయంలో కూడా మనం ఫస్ట్ గా మాట్లాడుకునేది దీని డిస్ప్లే అండ్ డిజైన్ అనమాట. సో డిస్ప్లే డిజైన్ కూడా చాలా టాప్ నాచ్ అయితే ఉంటాయి. అలాగే దీని కెమెరా బాగుంటుంది. అలాగే దీని బ్యాటరీ బ్యాకప్ కూడా 5030 mAh తో వస్తుంది కాబట్టి దీని బ్యాటరీ కూడా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ తో వస్తుంది. అలాగే మనకి డిజైన్ కూడా బాగుంటుంది. అలాగే ఇది లేటెస్ట్ సాఫ్ట్వేర్ తో వస్తుంది. అలాగే 33 watts ఫాస్ట్ చార్జర్ కూడా మనకి బాక్స్ లో అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇందులో కూడా మనకి అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉండదు. ఇది ఒకటే మనకి మెయిన్ అనిపించింది. సో ఇది కూడా మనకి 10,000 బడ్జెట్ లోనే ఉంది. సో ఫ్రెండ్స్ మీకు 10,000 బడ్జెట్ లో మీకు మంచి మొబైల్స్ అయితే చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి ఫీచర్స్ కావాలో సో వాటిని ఉద్దేశించుకొని సో మీరు మంచి మొబైల్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈ 10,000 బడ్జెట్ లో మటుకు ఈ 5 మొబైల్సే టాప్ నాచ్ మొబైల్స్ అనమాట. సో వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఇస్ రాజేష్ సన్గా.